తేజ తెరకెక్కించిన నీకు నాకు డాష్ డాష్ తో తెలుగు తెరకు పరిచయమైన యువ నాయకులు ప్రిన్స్ నందిత. తొలి చిత్రంతోనే మంచి పేరు రావడం సంతోషంగా ఉందంటున్నారు వీరిద్దరు. తమ నటనకు మంచి స్పందన వస్తోందని, సినిమాకు ఆదరణ పెరుగుతోందని చెబుతున్నారు. నీకు నాకు డాష్ డాష్ గురించి ఈ కొత్త తారలు చెప్పిన మరిన్ని విశేషాలు చూసేద్దాం. సినిమాకి సెలెక్ట్ అయినప్పుడు కొంచెం టెన్షన్ ఉండేది, కానీ నెక్స్ట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ విషయం వరకు వచ్చింది కదా, సో ఒక ఆ హ్యాపీనెస్ పోయి నెక్స్ట్ ఇంకా మూవీ చేయాలి, ఇప్పుడు మూవీలో ఎన్ని కష్టాలు ఉంటాయి అనే భయం స్టార్ట్ అయిపోయింది. ముందు స్టార్టింగ్లోని ఆడిషన్స్ టెన్షన్, సెలెక్ట్ అయిన తర్వాత షూటింగ్, యాక్టింగ్ టెన్షన్ స్టార్ట్ అయింది. బట్ స్టార్టింగ్ కొంచెం నర్వస్గానే ఉండే, తర్వాత ఇట్ టుక్ ఆఫ్ వెరీ వెల్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎవరిని ప్రేమించినా పర్వాలేదు ఆర్య అనే టైప్ కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్నే ప్రేమించాలి, లేదంటే నీ పగిలిపోద్దు. స్టార్టింగ్ కొంచెం భయంగా, నర్వస్గా, టెన్షన్లో ఉండే. బికాజ్ అంటే ఒక హాఫ్ షూటింగ్ చేసాక షూటింగ్ అయ్యాక అందరూ సెట్ అయ్యారు. అసలు అయితే అసలు సెకండ్ హాఫ్ ముందు షూట్ చేయడం అనేది తేజ గారి ఐడియా. ఎందుకంటే మాకు ఇంకా అలవాటు అవ్వి కెమెరాకి ఇంకా మేము ఈజీతో యాక్టింగ్ చేయగలం అని చెప్పి సెకండ్ హాఫ్లో ఏంటంటే రన్నింగ్, చేజింగ్ వీటిలో కొంచెం అంత డెప్త్, అంత ఎమోషన్ ఉన్న సీన్ లేవు. సో సెకండ్ హాఫ్ ముందు చేయించి తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్కి వచ్చాం. సో ఫస్ట్ హాఫ్లో ఉన్న మెచ్యూర్డ్ యాక్టింగ్ సెకండ్ హాఫ్లో ఉండకపోవచ్చు. డెవలప్మెంట్ ఉంది, ఫస్ట్ హాఫ్లోనే ఇంకా డెవలప్మెంట్ ఉంది. ఫన్నీయెస్ట్ మూమెంట్ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్నీగానే ఉండే. మాకు ఎస్పెషలీ సుమన్ శెట్టితో కాంబినేషన్ ఏమైనా పడితే అందరూ బాగా నవ్వుకునే వాళ్ళు. ఎంజాయ్మెంట్ చాలా ఉండే సెట్స్లోని ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్ అదే కొంచెం సీరియస్గానే ఉండే, అందుకే వీవర్ లిటిల్ కొంచెం సాడ్గా. పెన్ డ్రైవ్ సీన్లు అయినప్పుడల్లా నవ్వుకునే వాళ్ళని, కానీ మేము అందులో లేవని కొంచెం బాధగా ఉండేది. కానీ లేకపోతే కనుక బయట నుంచి ఆడియన్గా కూడా బయట సెట్లోనే అందరూ నవ్వేవారు. తేజ గారు కూడా ఒక్కొక్క డైలాగ్ పడుతుంటే గట్టిగా నవ్వేవారు. స్టార్ట్ అయితే హర్ట్ లేదంటో. బాయ్స్ బాయ్స్ సొల్లు కచ్చడం, బాయ్స్ బాయ్స్ సైట్ కొట్టడం, బాయ్స్ బాయ్స్ హీరో వచ్చెను పోలీసు. కష్టంగా ఉండేది స్టార్టింగ్లో, క్యారెక్టర్ అర్థం అవ్వడానికి కొంచెం టైం పట్టింది. మేబీ బికాజ్ న్యూ కమర్స్, స్క్రిప్ట్ గురించి ఐడియా లేదు, క్యారెక్టర్లోకి ఎలా వెళ్ళాలి అనేది తెలియదు. కాబట్టి ఒక 20 days షూటింగ్ తర్వాత ఒక ఐడియా అంటే వచ్చింది, ఇలాగ ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం, ఈ సీన్ ఇలా బాగా చేయగలం. అప్పటి నుంచి కూడా అంత స్మూత్ రన్. అప్పటి వరకు కొంచెం టెన్షన్, మార్నింగ్ లేగానే ఇవాళ షూట్లో ఏమవుతుందో అనే చిన్న ఇది ఉండేది. తర్వాత నార్మల్. చాలా హ్యాపీగా ఉన్నామండి. యాజ్ ఎ డెబ్యూటెంట్ నాకైతే మా ఫాదర్ ఫోన్ చేశారు ఫస్ట్. సినిమా మధ్యలో చేస్తూనే ఉన్నారు. సినిమా అవ్వాక ఫ్రెండ్స్ ఒక్కొక్కరు చూస్తున్న కొద్దీ కాలర్స్ పెరుగుతూనే ఉన్నారు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యన ఇప్పుడు ప్రెస్ మీట్లకి వెళ్ళినప్పుడు కానీ, లైవ్ షోలకి వెళ్ళినప్పుడు కాలర్స్ వాళ్ళకి సినిమా చాలా నచ్చిందని, ఆడియో చాలా పెద్ద హిట్ అని, మీరు చేసిన క్యారెక్టర్ మూవీకి చాలా ప్లస్ అయిందని, అలాగే నా కౌంటర్ పార్ట్ క్యారెక్టర్ కూడా మూవీకి చాలా వరకు ప్లస్ అయింది, ఎగ్జాక్ట్గా జస్టిస్ చేశారని ఎన్నో కాల్ వచ్చాయి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్ ఆల్ ద ఆడియన్స్. అమేజింగ్, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి. కాంప్లిమెంట్స్, ఫస్ట్ కాంప్లిమెంట్ నాకు నా పేరెంట్స్ నుంచి వచ్చింది. మామ్, డాడ్ ఫస్ట్ వాళ్ళే చూసారు, నేను తర్వాత ఫ్రెండ్స్తో పాటు చూసాను. బట్ రెస్పాన్స్ వాస్ టూ గుడ్.
నీ కోపం క్షణమనుకుంటాను, నీతో నేను ఒక యుగముంటాను, నాపై అనకే చూపెడితే ఏమవుతా? నీలోనే నేననుకున్నాను, వేరేగా నేననుకుంటాను, నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా? హీరోయిన్ ఉత్తపదం అదే, డాష్ డాష్, అన్నిటికీ డాష్. వేరే ఏడుపు సిచ్యువేషన్లోని కూడా డాష్, టీజింగ్ చేస్తే కూడా డాష్, అన్నిటికీ డాష్ డాష్. నేను బయట చాలా డిఫరెంట్ గా ఉంటాను, గాయత్రి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బయట లైఫ్ కి మూవీ లైఫ్ కి ఉన్న చాలా డిఫరెన్స్ ఉంది. ఎక్కడ రిలేట్ కావట్లేదు, ఏ విధంగా రిలేట్ కావట్లేదు. సో మాకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ స్టైల్ స్లోగా డెవలప్ అవుతుంది. స్టార్టింగ్ లోనే కొంచెం డిఫికల్ట్ గా ఉండే, తర్వాత పికప్ చేశాను. సీనియర్ యాక్టర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు, ఎస్పెషలీ పర్చూరి గారు, బెనర్జీ గారు అందరూ కూడా. మాకు కొంచెం క్లోజ్గా అంటే మా ఏజ్ గ్రూప్లో అయితే సుమన్ శెట్టి గారు ప్రతి సీన్ అయ్యాక ఎప్పుడన్నా కొంచెం బాగా చేయలేకపోయినా ఎక్కువ టేకులు తీసుకున్నా పక్కకి తీసుకెళ్ళి నువ్వు చేయగలవు, ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఇలా చేయి అలా చేయి అని చెప్పదు, ఫస్ట్ నువ్వు చేయగలవు పర్లేదు కానీ ఇలా చేస్తుంటే బాగున్నావు అని స్టార్ట్ చేస్తే మనకి కూడా నేనెందుకు చేయలేను అనే కాన్ఫిడెన్స్ వచ్చేది. అది కాక తర్వాత మిస్టేక్స్ స్లోగా రెక్టిఫై చేశారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్నే ప్రేమించాలి, లేదంటే నీ డాష్ పగిలిపోద్ది. ఇవి నా లిప్స్. యశ్వంత్, క్రెడిట్ గోస్ టు యశ్వంత్ అండి. ఆయన కూడా మాలాగే డెబ్యూ, కానీ మా మీద మేము చేసిన మా పర్ఫార్మెన్స్ మీద మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్లో చేసిన పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ మార్కులు కొట్టేశాడు. మేము యశ్వంత్ని పట్టుకోబోతున్నాం త్వరలోనే, కానీ యశ్వంత్ డిజర్వ్స్ ఇట్ అండి. చాలా వరకు యశ్వంత్ ఒక డెడికేటెడ్ పర్సన్, చాలా సీరియస్ లైఫ్ స్టైల్ ఉంటుంది, మొత్తం పనితో పెట్టుకుంటాడు, మా ల్యాప్టాప్ పెట్టుకుని పాటలు రోజంతా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూనే ఉంటాడండి. ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ లేకపోతే యశ్వంత్ ఇంకా నో యశ్వంత్. సో యశ్వంత్ కనిపిస్తే కన్ఫర్మ్ మంచి మ్యూజిక్ ఉంటుంది. నాకు డాష్ డాష్ అంతగా నచ్చదు, సో నేను ఇంకో పాట మా ఊరి డాష్ గాడు డాష్ డాష్ చేస్తే కామాచి కోడి పిట్ట పులుసైపోయింది, ఆ డాష్ టేస్ట్ మరి డాష్ డాష్ చేస్తే మీనాక్షి పందిరి మంచం విరిగే పోయింది. నీ కోపం క్షణం అనుకుంటాను, నీతో నేనొక యుగమంటాను, నాపై అలకై చూపెడితే ఏమవుతా? నీలోనే నేననుకున్నాను, వేరే కాలేననుకుంటాను, నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా? సినిమాలో నాకు క్లైమాక్స్ ట్విస్ట్లు చాలా నచ్చింది. 3-way స్క్రీన్ ప్లే వాజ్ ఎక్సలెంట్. బేసిక్గా హీరోని ఏడిపించి కొంచెం డాష్ పగిలిపోద్దు అని డామినేట్ చేసే సీన్లు చాలా నచ్చాయి. అది కాక ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా అంటే నచ్చింది. బెస్ట్ సీన్స్ ఏంటంటే సుమన్ శెట్టి గారు చేసింది. సుమన్ శెట్టి గారు ఏం చేసినా జనాలు అందరూ నవ్వుకుంటున్నారు, మధ్యలో మేము కనిపిస్తున్నాం, ఇల్లు బాగానే అలా పుష్ చేశారు. నీ డాష్ నీ చేతిలో పెట్టి నన్ను తీసుకెళ్తాను. ఈయన యాక్షన్ చాలా బాగా చేస్తారు, యాక్షన్ రన్నింగ్ అండ్ ఫైట్లోనే సూపర్గా చేస్తారు. నందిత చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఎవరినైనా ఏడిపించడం, లేకపోతే ఆట పట్టించడం, లేకపోతే అంటే కొంచెం నాటీగా తిట్టుకోవడం, అలాంటి సీన్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ చేస్తారు. ఎందుకంటే షీస్ గాట్ ఎక్స్ప్రెసివ్ ఐస్.
Bhavya Creations, one person we've talked very less about is Bhavya Creations Bhavya అండి. Creations. But then all what it means to us, ఇప్పుడు మీ పొజిషన్లో ఉన్న Because of them. తేజ గారు లాంటి డైరెక్టర్ని కూడా ఇచ్చి టాలెంట్ అంటూ పెట్టి మమ్మల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారంటే తీసుకొచ్చారు. ఐ హావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ టు Bhavya Creations Bhavya Creations and to Anand Prasad. Anand Prasad sir and Especially. Ravi sir.